పైపింగ్ కోసం నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. దాని విడ్త్ వచ్చేసి 1.75. తీసుకున్న క్రాస్ పీసెస్ అన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా క్రాస్గా పెట్టి జాయింట్ అనేది చేసుకోవాలి. కట్ చేసిన అన్ని పీసెస్ని ఇలానే అటాచ్ చేసి పైపింగ్ కోసం రెడీగా పెట్టుకోవాలి. పైపింగ్ వేయడం స్టార్ట్ చేద్దామండి. పైపింగ్ వేయడానికి ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా చూపించిన విధంగా పెట్టి స్టిచ్ అనేది వేయండి. ఇలా చివరి దాకా స్టిచ్ చేయండి. ఇలా చివరికి వచ్చాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. తిరిగి స్టిచ్చింగ్ స్టార్టింగ్ పాయింట్కి రండి. వచ్చిన తర్వాత థ్రెడ్ని చూపించిన విధంగా ఇలా పెట్టి పైపింగ్ క్లాత్ రివర్స్ తిప్పాలి. తిప్పిన తర్వాత క్లాత్లో ఉన్న థ్రెడ్ని గట్టిగా ఇలా పట్టుకొని స్టిచ్ అనేది వేయాలి. థ్రెడ్ని ఇలా చూపించినట్టు పెట్టి పైపింగ్ క్లాత్తో ఫోల్డ్ చేసి థ్రెడ్ వరకే మనం గట్టిగా పట్టుకొని గుంజి పట్టుకొని స్టిచ్ అనేది వేయాలి. మళ్ళీ అలానే థ్రెడ్ పెట్టి క్లాత్ ఫోల్డ్ చేసి మళ్ళీ గట్టిగా థ్రెడ్ వరకే పట్టుకొని లాగి దాని మీద స్టిచ్ అనేది వేయాలి. చెప్పిన విధంగా మళ్ళీ రిపీట్ చేస్తూ ప్రాసెస్ని పైపింగ్ అనేది హ్యాండ్ మొత్తం వేయాలి. హ్యాండ్ మొత్తం పైపింగ్ కంప్లీట్ అయ్యాక దీనికి పైన సెకండ్ స్టిచ్ అనేది వేయాలండి. లేకపోతే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ సెకండ్ స్టిచ్ అనేది ఒక హాఫ్ పాదం విడ్త్తో స్టిచ్ అనేది వేసుకుంటామండి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఇలా పైపింగ్ వేసుకోవాలి అంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ఇంతే నీట్గా పైపింగ్ అనేది వేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.